హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏప్రిల్ 10న థియేటర్లో ఒక 3 సినిమాలు రిలీజ్ చేశారు. ఆ 3 సినిమాల రిజల్ట్ ఎలా ఉంది? అండ్ టుమారో ఏప్రిల్ 11న 4 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి థియేటర్లో. మరి ఆ 4 సినిమాల రిజల్ట్ ఎలా ఉండబోతుంది? సో ఈ వీడియోని మనం డిస్కషన్ చేసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మామ, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. అండ్ మొదటిగా ఈరోజు ఏప్రిల్ 10న హీరో సిద్ధు జొన్నలగడ్డ అండ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య అండ్ డైరెక్టర్ బొమ్మరిల్లి భాస్కర్ వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ జాక్ ఈరోజు రిలీజ్ అయింది మామ. ఈ సినిమాకి ఈరోజు మిక్స్డ్ టాక్ వచ్చింది మామ. అండ్ పబ్లిక్ రెస్పాన్స్ కూడా కొంచెం మిక్స్డ్గా ఉంది. అండ్ అదేవిధంగా మన తెలుగు యూట్యూబర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా మిక్స్డ్ టాక్ వచ్చిందంటే ఇంకా రెచ్చిపోతారు అనమాట. ఒక రేంజ్ రెచ్చిపోయారు అనమాట. ఈ సినిమా గురించి రివ్యూస్ అయితే చాలా బ్యాడ్గా ఇచ్చారు. సో మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే జాక్ సినిమా దొబ్బింది అది అనమాట. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీకి స్పై థ్రిల్లర్ మూవీస్ అసలు సెట్ అవ్వట్లేదు మామ. దానికి ఎగ్జాంపుల్ చెప్తాం మామ. హీరో అఖిల్ నటించిన స్పై థ్రిల్లర్ ఏజెంట్ అది డిజాస్టర్ సినిమా. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ సోనీ ఓటీటీలో కూడా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మనకు స్ట్రీమింగ్ చేశారు. ఆ విషయం మీకు తెలుసు, మన ఛానల్ కూడా మీకు అప్డేట్ ఇచ్చాం. ఇకపోతే ఆ తర్వాత హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన సినిమా స్పై. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది మామ. అది కూడా ఒక స్పై థ్రిల్లరే, కానీ సినిమా ఫ్లాప్. మరి ఈరోజు రిలీజ్ అయిన ఈ స్పై థ్రిల్లర్ జాక్ సినిమా కూడా సినిమా ఫ్లాప్. అది మ్యాటర్. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ స్పై థ్రిల్లర్ మూవీస్ మన తెలుగు ఇండస్ట్రీకి సెట్ అవ్వడం లేదు, పక్కన పెట్టండి. ఓకే, ఇక నెక్స్ట్ సెకండ్ మూవీ ఈరోజు రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ. తమిళ యాక్టర్ అజిత్ కుమార్ అండ్ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్. ఈ సినిమా ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈరోజు రిలీజ్ చేశారు తెలుగు తమిళ్లో. సో ఈ సినిమా కూడా భయంకరంగా మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ తమిళ్లో కొంచెం గట్టెక్కవచ్చు కలెక్షన్లో, కానీ తెలుగులో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయితే నిన్న తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మామ. నిన్న తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. అసలు ప్రమోషన్ 1% కూడా చేయలే తెలుగులో. మరి కలెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అది మ్యాటర్. పైగా మిక్స్డ్ టాక్. ఇక తమిళ్లో ఫ్లాప్ అవుతుంది, తెలుగులో అయితే ఇంక చెప్పాల్సిన అవసరం డిజాస్టర్. సో మొత్తానికి గుడ్ బ్యాడ్ అగ్లీ డిజాస్టర్. క్లియర్. నెక్స్ట్ థర్డ్ మూవీ ఈరోజు రిలీజ్ అయిన థర్డ్ మూవీ జాట్. బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్, మన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మల్లేని డైరెక్షన్ వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. అండ్ ఈ సినిమాకి ఈరోజు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ మామ. ఆడియన్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, క్రిటిక్స్ కానీ, అంతెందుకు ప్రముఖ క్రిటిక్స్ తరణ్ ఆదర్శ్, సో ఆయన 3.5 రేటింగ్ ఇచ్చాడు మామ ట్విట్టర్లో. సో ఇంకా మీరు ఊహించుకోవచ్చు సినిమా జాట్ బ్లాక్ బస్టర్ అయింది హిందీలో. ఫైనల్గా ఈరోజు రిలీజ్ అయిన ఈ 3 సినిమాల్లో 2 సినిమాలు ఫ్లాప్ మామ. గుడ్ బ్యాడ్ అగ్లీ ఫ్లాప్, జాక్ సినిమా ఫ్లాప్. బ్లాక్ బస్టర్ జాట్ సినిమా బ్లాక్ బస్టర్. మైత్రి మూవీ మేకర్స్ జాట్కి ప్రొడ్యూసర్స్, అదేవిధంగా గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ప్రొడ్యూసర్. ఒక సినిమా ఏమో ఫ్లాప్ అయింది, ఇంకో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. చూసారు వాళ్ళ టైం ఎలా ఉందో, అది మ్యాటర్. ఇక టుమారో ఏప్రిల్ 11న థియేటర్లో ఒక 4 సినిమాలు వస్తున్నాయి మామ. అందులో మొదటిగా హీరో ప్రదీప్ మాచిరాజు, హీరోయిన్గా దీపికా పిల్లి. వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈరోజు ఏప్రిల్ 10న ఆల్రెడీ ఈ సినిమా ఇప్పుడు రన్నింగ్ అంటే థియేటర్లో ప్రీమియర్ షో పడుతున్నాయన్నమాట, జరుగుతూ ఉంది. మరి టుమారో ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది చూడాలి. రీసెంట్గా ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్. కానీ రిలీజ్ డేటే తప్పు మామ. ఎందుకంటే ఒక 2 మాస్ సినిమాలు వస్తున్నాయి, ఒక స్పై థ్రిల్లర్ మూవీ. అంటే ఈ వారంలో ఒక 7 సినిమాలు వస్తున్నాయి. సో అలాంటప్పుడు ఈ సినిమాని ఈ డేట్లో రిలీజ్ చేయడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు. కొన్ని చిన్న సినిమాలు ఉంటాయి కదా, ఇది కూడా చిన్న సినిమానే. ఏది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో అలాంటి చిన్న సినిమా చూడండి కొంచెం గుర్తింపు ఉండింది. పైగా ప్రమోషన్ కూడా తక్కువ చేశారు. కాబట్టి ఈ సినిమా జనాలకి రీచ్ అవుతుందా అనేది కొంచెం డౌటే, మరి చూద్దాం. నెక్స్ట్ సెకండ్ మూవీ చెరసాల. ఈ సినిమా టుమారో ఏప్రిల్ 11న థియేటర్లో రిలీజ్ అవుతుంది. అనేది ఒక లో బడ్జెట్ మూవీ. ఇక లో బడ్జెట్ మూవీ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రమోషన్ అంతగా చేయరు అండ్ జనాలకి రీచ్ అవ్వదు. కాబట్టి ఈ సినిమా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పెద్దగా ఇంపాక్ట్ కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ మూవీ కౌసల్య తనయ రాఘవ. అండ్ ఇది కూడా ఒక లో బడ్జెట్ మూవీ ఏమో. ఈ సినిమా కూడా రేపైతే రిలీజ్ అవుతుంది ఏప్రిల్ 11న. ఇలాంటి లో బడ్జెట్ సినిమాలు కొంచెం ఖర్చు పెట్టి ప్రమోషన్ చేస్తే జనాలకి అనేది రీచ్ అవుతుంది, థియేటర్లో చూస్తారు. అలా కాకుండా డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మేము సినిమా తీస్తాం, రిలీజ్ చేస్తాం, 2 రోజులు థియేటర్ నుంచి బయట వచ్చేస్తే మాకు సంబంధం లేదంటే ఇలాగే ఉంటాయన్నమాట. సో అది ఏం మార్చలేము. సో ఇలాంటి సినిమాలు అయితే అంత ఇంపాక్ట్ ఉండదు. అది మా మ్యాటరా. ఇక నెక్స్ట్ ఫోర్త్ మూవీ
సోదర ఈ సినిమా కూడా టుమారో ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది మామ. అండ్ సంపూర్ణేష్ బాబు మెయిన్ లీడ్లో వస్తున్న లేటెస్ట్ మూవీ. ఇక్కడ హైలైట్ ఏంటంటే రేపు రిలీజ్ అయితే సినిమా థియేటర్లో ఈరోజు ఏప్రిల్ 10వ తేదీన సాయంత్రం ఒక 6 గంటలకి ఆ టైంలో ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో డ్రాప్ చేశారు మామ. ఇది పిచ్చి పిక్స్ కదా. ఒక సినిమా ట్రైలర్ అనేది ఒక వారం ముందు లేక 2 వారాల ముందు వస్తే ఆ బజ్ అనేది, ఆ క్యూరియాసిటీ అనేది ఉంటుంది. రేపు రిలీజ్ అయినప్పుడు ఈరోజు రిలీజ్ చేస్తే ఏది గుడ్ బ్యాడ్ యాగ్లీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారే ఆ విధంగా ఇది కూడా ఏడ్స్ చర్చ. ఒక పద్ధతి లేదు, ఒక ప్లానింగ్ లేదు, వేస్ట్. ఈ విధంగా అయితే థియేటర్లకు ఎలా వస్తారు మామ? వెయిట్ చేసి ఓటీటీలో చూస్తారు. కానీ ఒక సినిమా హిట్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలంటే మెయిన్గా డబ్బులు కాదు ఖర్చు పెట్టడం. ఆ ఖర్చు పెట్టిన సినిమాని జనాలకి తీసుకుపోవాలా. ప్రమోషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రమోషన్ చేయకపోతే ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది అనేది ఎవరికి తెలియదు కూడా. ఇది ఎన్నోసార్లు మన ఛానల్ డిస్కషన్ చేసాం. అది మ్యాటర్ మామ. మొత్తానికి రేపు రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏదన్నా బెటర్ అంటే ప్రదీప్ మాచిరాజు సినిమా, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఈ సినిమా అయితే చూడొచ్చు మామ థియేటర్లో. మిగతా 3 సినిమాలు స్కిప్ చేయొచ్చు. అది మ్యాటర్. సో మొత్తానికి ఈరోజు రిలీజ్ అయిన సినిమాల్లో జాట్ బ్లాక్ బస్టర్, మిగతా 2 సినిమాలు ఫ్లాప్. ఓకే మామ, బాయ్.